స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా చెంపాపేట్ మారుతినగర్లో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గానికి గడిచిన 2 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి, ముద్రమేడ శ్రీనివాస్, శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారుతి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ప్రెసిడెంట్ కానీ మాజీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కలిసికట్టుగా నన్ను పిలిచి నాకు ఈ అవకాశం కల్పించినందుకు కాలనీ అసోసియేషన్ వాళ్ళకు అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా నాతో పాటు విచ్చేసిన మాజీ కార్పొరేటర్లు రమణారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ గారు, మిగతా నాయకులందరికీ నేను నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రాంతము అభివృద్ధి గురించి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది ఆయన. అందుకని మేము ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేయమని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఎల్బీ నగర్లో ఈ 2 సంవత్సరాలలో దాదాపు 200 కోట్ల రూపాయలు అభివృద్ధి గురించి ఇవ్వడం జరిగింది. గతంలో మీరు ఒక్కసారి చూసినట్టయితే మున్సిపాలిటీలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయేది. ఆ ప్రాజెక్టులని అవన్నీ 10 సంవత్సరాలు మున్సిపాలిటీలను కానీ లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలను కానీ నిర్వీర్యం చేసిరు గత ప్రభుత్వం. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఈడ 200 కోట్లు మాకు తుర్కయంజల్లో కూడా అడగగానే ఒక 100 కోట్లు ఇచ్చాడు. మళ్ళొకసారి 100 కోట్లు 200 కోట్లు 2 సంవత్సరాల దినదిన అభివృద్ధి చెందుతున్న తుర్కయంజల్ మున్సిపాలిటీ కాబట్టి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలోనే ఎక్కడ మున్సిపాలిటీలు ఉన్నా గ్రామ పంచాయతీలు ఉన్నా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అందరికీ సమపాలలో మరి మన ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.